అబ్సల్యూట్ పవర్ ఇస్ రన్ త్రూ ఒక్కసారి ఇంకెవరన్నా నందు గారు మాట్లాడతారట. ఒకసారి నందు గారిని మొన్న సార్ నమస్కారం. నమస్కారం నందు గారు. సార్ ఇప్పుడు ఇదే రాధాకిషన్ రావు కన్ఫరెన్స్ స్టేట్మెంట్ లో నాంపల్లిలో కన్ఫరెన్స్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఆ స్టేట్మెంట్ లో క్లియర్ గా మెన్షన్ చేసిండు, అక్టోబర్ ఎండింగ్ లో మేము ఒక స్టింగ్ ఆపరేషన్ చేశాము, ప్రణీత్ రావు అండ్ ప్రభాకర్ రావు టీము ఇంటర్సెప్ట్ ద నందకుమార్ ఫోన్ అండ్ ది గివ్ ద వన్ పెన్ డ్రైవ్ టు సీఎం కేసీఆర్ గారికి ఇచ్చారని చెప్పి ఆయన స్టేట్మెంట్ రాసి ఉందండి. అండ్ సీసీ కెమెరాలు ఎక్కడ కొన్నాం, ఢిల్లీలో కొన్నాము, తర్వాత ఇది ఎవరు చేయమన్నారని చెప్పి క్లియర్ గా అయినా క్లియర్ రాయడం జరిగింది. దట్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ఇనఫ్. మీ ప్రకారం మీరు అడ్వకేట్ కాబట్టి అడుగుతున్నా. ఒకటి నేను దానికి మీకు ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, ఒక అక్యూజ్డ్ ఎప్పుడు కూడా తాను తప్పించుకోవడానికి వేరే వాళ్ళ మీద భారం వేస్తారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు రాధాకిషన్ రావును అరెస్ట్ చేసినారు, జైల్లో పెట్టినారు కాబట్టి రాధాకిషన్ రావు తన బెయిల్ రావడానికనో తన ఇతరత్ర కారణాల కోసమనో కేసీఆర్ మీద చెప్తాడు. కేసీఆర్ అయితే ఎవడు ముట్టడు. కేసీఆర్ ను కనెక్ట్ చేయడానికి లింకేజ్ ఏది? ఏ క్రిమినల్ ట్రయల్ రన్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ లింక్స్. మాకు చైన్ ఆఫ్ లింక్స్ కావాలా? ఒక్క లింక్ ఒక్కటి పోయినా గానీ ఇట్ లీడ్స్ టు ఎక్విటల్. కాబట్టి ఎనీ డౌట్ ఇన్ ది కాండక్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విల్ ఆల్వేస్ ఎన్యూర్ టు ది బెనిఫిట్స్ ఆఫ్ ది అక్యూజ్డ్. చాలా సార్లు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ట్రయల్స్ అన్ని పోతాయి. డైరెక్ట్ గా ఎవిడెన్స్ ఉన్న కేసులు కూడా దాన్ని లింక్ కలవాలా. ఆ లింక్ కలవాలని అన్నప్పుడు ఒక ఖచ్చితమైనటువంటి ఒక ఐడియా ఉండాలి, ఒక స్ట్రాటజీ ఉండాలా. ఇవో ఫలానా రకంగా ఇది జరగాల అని. ఆ రకంగా ఏముంది? వెదర్ ఎనీ ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్ హెస్ బీన్ సీజ్డ్ ఫ్రమ్ ది కేసీఆర్స్ రెసిడెన్స్. ఇంకొక విషయం సార్, సరే ఇంకొక విషయము, ఇదే ఫామ్ హౌస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసు జరిగింది కదా అప్పుడు ఫామ్ హౌస్ లో. అప్పుడు 26వ తారీఖున కేసు జరిగిందండి. 27వ తారీఖు రిమాండ్ రిజెక్ట్ అయింది. 28వ తారీఖు రోజు మాకు టీవీ న్యూస్ లో అన్నిట్లో మొత్తం మీడియాలో ఈ నా యొక్క ఆడియోలు వీడియోలు ఎమ్మెల్యేలతో మాట్లాడే స్వామీజీలతో మాట్లాడే బయటకు వచ్చాయి. ఓకే, తర్వాత నవంబర్ 3వ తారీఖు రోజు మన దుబ్బాక రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన రోజు సీఎం కేసీఆర్ గారు తను మొత్తం ప్రెస్ మీట్ పెట్టి ఈ ఏ విధమైన నా ఫామ్ హౌస్ లో ఉన్న ఎవిడెన్స్ ఏంటండి శరత్ గారు, అక్కడ ఉన్న కెమెరాలు, ఆడియో రికార్డింగ్లు, వీడియో రికార్డింగ్లు, దాంట్లో ఉన్న ఎవిడెన్స్. సో అదొక ఎవిడెన్స్ ఆఫ్ ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అక్కడ ఒకటి ఉంది. తర్వాత మా ఫోన్ల యొక్క ఆడియోలు బయటికి ఎట్లా వచ్చాయి అనేది ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ కదండి. మరి దానికి ఆ ఎవరో కమిషనరో డీజీపీ పెట్టాల్సిన ప్రెస్ మీట్ ఒక ముఖ్యమంత్రి గారు పెట్టి ఈ ఆడియోలన్నీ రిలీజ్ చేశాడు కదా, మరి దానికి సమాధానం చెప్పండి సార్. ఇప్పుడు ఒక విషయం అండి, ఒకవేళ ముఖ్యమంత్రి ఆదేశాల మీద ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుంటే ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ ఉంది, హీ హాస్ గాట్ అన్ యాక్స్ టు గ్రాండ్ ఇన్ దిస్ ఇష్యూ అని ముఖ్యమంత్రికి వైపు మనము నీడిల్ ఆఫ్ సస్పిషన్ ని మనము తీసుకురావచ్చు. తర్వాత రెండోది, నందకుమార్ గారు మీరు ఒక విషయం చెప్పండి. మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు గో త్రూ యువర్ రిమైండ్ కేస్ డైరీ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ చదవకుండానే ఉత్తగానే మీకు నేను మాట ఇచ్చినానా లేకపోతే ఇది ఇచ్చినానా? అన్ని పేపర్లు చదివే మీకు చెప్పినాను కదా, దీంట్లో ఏం పసలేదు, ఇది ఏం జరగదు, ఇది ఉత్తదే, ఇది వట్టిగా టైం వేస్ట్, మీకు డబ్బులు వేస్ట్, మీరు ఆల్రెడీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు, ఎందుకు ఈ సమస్య అన్నారా? లేదు సార్, కరెక్ట్. అది మీరు చెప్పింది నా కేసులో ఏమని చేయొచ్చు అన్న, కానీ నేను చెప్పేదంటే ఇప్పుడు నా ఆడియో రికార్డింగ్లు ట్యాపింగ్ జరగకుంటే ఎలా వచ్చాయన్నది నేను చెప్తున్నాను. మీరు ప్రశ్న అడిగారు, నేను సమాధానం చెప్తున్నాను. అనౌచిత్యమైన పని. ముఖ్యమంత్రి తన రెసిడెన్స్ లోపల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దగ్గర ఉండాలో అదాన్ని ఏదైతే చీఫ్ మినిస్టర్ కు అవైలబుల్ చేసినారో, somebody has given that information to the chief minister, the then honorable chief minister. It should have been only by the police. So such police officer will be held responsible, not the person who has received it. మేము అడుగుతున్నా అదే కదా. ఇప్పుడు technically trained, legally trained, I have been given this information to share with the people because I am a people's representative. I shared it with the people. What did I want? ఎవరు సార్, ఎవరు ఇచ్చారు? ఏ ఆఫీసరే, ఆ ఇచ్చిన ఆఫీసరే రెస్పాన్సిబుల్. ఏ ఆఫీసర్ ఇచ్చారని సార్ ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు అతను ఆఫీసర్ రెండు విషయాలు ఎస్టాబ్లిష్ చేయాలి. ఏమని? సార్, దిస్ ఎంటైర్ థింగ్ వాస్ గోయింగ్ ఆన్ విత్ ది సూపర్విజన్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. సో we were accountable to the honorable chief minister. In course of investigation, whatever material we have got, we have shared it with the honorable chief minister. చెప్పగలగాల. చెప్తే అప్పుడు యూ కెన్ సే దట్ హీ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ గ్రాండ్. నేను ఏమంటున్నానంటే ఒక కేసులో ఉన్న ఎవిడెన్స్ ని తీసుకొచ్చి మొత్తం అందరి ముందర ప్రెస్ ముందర పెట్టడము అది ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అవుతుందా కాదా?
అది ట్యాంపరింగ్ కాదు, ఇట్ ఈస్ ఇంటర్ఫియరింగ్ విత్ ది ప్రాసెస్ ఆఫ్ ది లా. ద ఇంటర్ఫియరింగ్ ఆల్సో క్రైమ్ కదండి సార్. మీకు ఒక విషయం చెప్పాలా, ఇప్పుడు ఎట్లుంటదంటే ఇచ్చేవాడు అంటే ఎవరైతే హూ ఎవర్ ఆఫీసర్ హూ హెస్ కలెక్టెడ్ దట్ ఇన్ఫర్మేషన్. రెండోది మీరు ఒక విషయం గ్రహించాలి నందకుమార్ గారు, ఎట్ ది వెరీ థ్రెషోల్డ్ ది ఏసీబీ కోర్ట్ సెడ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ జ్యుడిషియల్ కస్టడీ, ఐ డోంట్ వాంట్ టు రిమైండ్ దెమ్ అని బ్రహ్మాండమైన ఆర్డర్ పాస్ చేసినారు. చేసిన తర్వాత జస్టిస్ సుమలత దగ్గర రివిజన్ వేసినారు. రివిజన్ వేసిన తర్వాత వినండి ప్లీజ్, నేను ఐ వాజ్ పార్ట్ అండ్ పార్సల్, ఐ వాజ్ అ లైవ్ విట్నెస్. మీకెంత శ్రద్ధ ఉండిందో ఆ రోజులలో మేము ప్రభుత్వం మీద కొట్లాడుతున్న వ్యక్తులుగా మాకు ఇంకా ఆసక్తి ఉండేది. మేము అక్కడ ఆర్గ్యుమెంట్ అంతా విన్నాం. అక్కడ ఛార్జ్ షీట్ కు ఎఫ్ఐఆర్ కు తేడా లేకుండా ఆర్గ్యుమెంట్లు చేసేసి ఇష్టం వచ్చినట్టుగా చెప్పి సమ్ ఆర్డర్ వాస్ పాస్డ్ బై ది ఆనరబుల్ జడ్జ్. దాన్ని సుప్రీం కోర్ట్ ఫౌండ్ ఫాల్ట్ విత్ ఇట్. Supreme Court said the honorable judge would not have commented like this. She cannot say that Arnish Kumar principle only provides parental guidance అని అన్నారు సుప్రీం కోర్ట్ వాడు. చదివారు కదా సుప్రీం కోర్ట్. నేనే వెళ్ళగా సార్ సుప్రీం కోర్టుకు. జస్టిస్ నాగరత్న అండ్ జస్టిస్ గవాయి 41 CRPA గుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు, అసలు చిన్న ఏసీబీ కోర్టుకు తెలిసేంత కూడా మీకు తెలియదా అని చెప్పి హైకోర్టు ముట్టికాయలు పెట్టి మరి దానిలో గివ్ ద బెయిల్ అని చెప్పి చెప్పింది. ఇప్పుడు యూ హావ్ నౌ కమ్ టు ద పాయింట్. అంటే then the Supreme Court felt that there is no sufficient material to connect you. Forget about the Honorable Chief Minister. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కూడా ప్రబలమైన కారణాలు లేవు అని సుప్రీం కోర్టులో ఒక సింపుల్ క్వశ్చన్ సార్ శరత్ గారు. ఇప్పుడు ఒకటి అడుగుతారు ఏంటంటే కేసీఆర్ దగ్గరికి ఆడియోస్ ఎట్లా వచ్చాయి నందకుమార్వి, ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే గనక ఈ ఆడియోస్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయని, మీకు ఈ ఆడియోస్ ఎక్కడి నుంచి వచ్చాయన్న ప్రశ్న ఇస్తే గనక తలెత్తితే ఆన్సర్ ఏమి ఇవ్వచ్చు సార్? ఇప్పుడు ఆన్సర్ అలాగే శరద్ గారు మీరు ఇప్పుడు ఆన్సర్ ఇవ్వకండి, అది ఉండనివ్వండి, అది సీక్రెట్, అది ఓకే. మీరు ఇప్పుడే ఓపెన్ చేయకండి అది, ఓకే. మీరు మంచి అడ్వకేట్, మీరు ఓపెన్ చేయకండి ఇప్పుడే, అది ఒక్కటి ఉంచండి. భరత్ గారు మొత్తం దీన్ని స్ట్రింగ్ ఆపరేషన్ ఇక్కడే చేసేస్తున్నారు. నో సార్, అది ఒక్కటి ఉంచేవాడు, ఎందుకంటే సార్ మంచి క్రిమినల్ అడ్వకేట్, అది ఇప్పుడే ఇచ్చేసిండు అనుకోండి ఐడియా, అవతల వాళ్ళు ఇదవుతారు అనమాట. కాబట్టి దాన్ని ఉంచనివ్వండి అట్లే. అది కాదండి, ఇప్పుడు ఒక విషయం అంటే ఆయన గనక ఆయన ఆన్సర్ కూడా నేను చెప్తా. నాకు నా ప్రభుత్వాన్ని వడగొట్టాలని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది, ఇంటెలిజెన్స్ ప్రభుత్వాన్ని వడగొట్టాలనుకుంటోంది కాబట్టి నా దగ్గరకు వచ్చింది ఇంటెలిజెన్స్ నుంచి. ప్రభుత్వాన్ని వడగొట్టాలనుకున్నప్పుడు ప్రభుత్వ అధినేతకు తెలుస్తుంది కదా, దాని తప్పే ఉందని ఆయన అంటారు. అది లీగలీ పరిశబులా కాదా? భరత్ గారు ఒక్క విషయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ దగ్గరికి పోవకంటే ముందు ఎవరో ఒకళ్ళ స్టేట్మెంట్ ఏముండాలా అని అంటే వాళ్ళు చూపెట్టాలా, రిటర్న్ ఇన్స్ట్రక్షన్ చూపెట్టాలా. దిస్ ఈస్ ది వే ఇన్ విచ్ ది గవర్నమెంట్ వాస్ ప్రొటెక్టింగ్ ఇట్ సెల్ఫ్, ది గవర్నమెంటల్ బిజినెస్ వాస్ బీయింగ్ కండక్టెడ్. I had instructions from my Home Secretary, I have instructions from my Director General of Police, or I have instructions from my local head, that is Commissioner of Police. Endukante at that time task force was working under the Commissioner of Police Hyderabad. వీళ్లలో ఎవరో ఒకళ్ళు ఆథరైజ్ చేయకుండా రాధాకిషన్ రావు గానీ లేదా ఇంకెవరు గానీ ఈ రకమైన ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వీల్లేదు. వాళ్ళు కనుక ఒక స్టేట్మెంట్ చేస్తే, ఎస్ I have been called by the Honorable Chief Minister. He told me that such and such person's conduct is suspicious. They are trying to topple my government. You proceed against them అంటే అప్పుడు కూడా వాళ్ళు ఏమంటారు, సార్ కైండ్లీ గివ్ మీ రిటర్న్ ఇన్స్ట్రక్షన్ సార్, ఐ కెనాట్ ఇన్వైడ్ సంబడీస్ ప్రైవసీ లైక్ దట్ అన్లెస్ యూ గివ్ మీ రిటర్న్ ఇన్స్ట్రక్షన్, ఐ కాంట్ గో అండ్ డీల్ విత్ ద మ్యాటర్ అని చెప్తారు వాళ్ళు. సో అట్లా ఇచ్చిన ఇదమిద్దమైన స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? రాధాకిషన్ రావు ఇచ్చారండి. నో రోల్. మీరు చెప్పండి, చీఫ్ సెక్రటరీ రాధాకిషన్ రావు గారి స్టేట్మెంట్ మీరు చూసారా? నాంపల్లి కోర్టు ఇచ్చే స్టేట్మెంట్ లో క్లియర్లీ మెన్షన్ చేశారు. 161 స్టేట్మెంట్ అది, ఇట్ ఈస్ నాట్ 164 స్టేట్మెంట్. మేజిస్ట్రేట్ ముందు కూడా ఇప్పియాలండి. ఇప్పుడు అక్కడ ఇచ్చాము 164 స్టేట్మెంట్ ఈస్ నాట్ co-accused స్టేట్మెంట్ ఈస్ నాట్ ఎ గ్రౌండ్ టు ప్రొసీడ్ అగైన్స్ట్ సంబడి who has got certain responsibility. 164 statement is given by somebody who wants to get away from the clutches of investigation. నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ అది లీగల్ పరిభాషలో మీరు అనేది ఏంటంటే, ఎటువంటి సాక్ష్యాధారం లేకుండా కేసీఆర్ కు రేపు నోటీస్ ఇస్తే హైకోర్టుకు గానీ సుప్రీం కోర్టుకు గానీ వెళ్తే గనక ఆ నోటీస్ ని ఆపొచ్చు, అంతేనా? విచారణ ఈవెన్ బిఫోర్ ది ఇంక్ ఇస్ డ్రైడ్ అప్, దాని మీద ఇంక్ డ్రై అయ్యేంత లోపల అది స్టే అవుతుంది. ఫస్ట్ పాయింట్.
రెండోది ఇప్పుడు ఒకవేళ మనం సరైన ఆధారాలు లేకుండా నోటీస్ కనుక కేసీఆర్ కి ఇస్తే ఈ ఇన్వెస్టిగేషన్ అంతా పక్కతో పడుతుంది. అసలు విషయం పోయి దీనికి పొలిటికల్ ఓవర్ టోన్స్ వస్తాయి. అది కాదు. ఇప్పుడు ఎట్లుంటది, ఒక సరైన ఆధారం లేదు ఇప్పటికి కూడా. కేసీఆర్ పాత్ర మీద సరైన ఆధారం లేదు. ఒకటి మాట భరత్ గారు, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చోట ఒక ఇంట్లో దొంగతనం జరిగిందండి. ఆ దొంగను పట్టుకున్న తర్వాత కొన్ని వస్తువులు వాడు లేవు, వాడు వేరే చోట ఎవరికో అమ్ముకున్నాడు. వాడి స్టేట్మెంట్, వాడి దగ్గర ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్ ఉన్న తర్వాత వాడిని తీసుకొని పోతారు స్పాట్ కి, వేర్ హీ హస్ సోల్డ్ ద పర్టికులర్ ఆర్టికల్స్ అని. అక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత వీడిని కాన్ఫరెంట్ చేసేసి, ఇగో నువ్వు దొంగ సొమ్ము తిన్నావు కాబట్టి యు ఆర్ ఆల్సో ఎన్ అక్యూజ్డ్ అండ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్పిరసీ అని వాడిని కూడా అరెస్ట్ చేస్తారు. అట్లనే మీకు ఇక్కడ కనెక్టింగ్ లింక్ అనేది ఏది లేదు. దయచేసి దీన్ని పొలిటికల్ గా ప్రొసీడ్ అవ్వద్దు. ఇట్ షుడ్ బి వ్యూడ్ ఓన్లీ యాజ్ అ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, కాన్స్పిరసీ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్వేజన్ ఆఫ్ ప్రైవేట్ అథారిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఇప్పుడు ముఖ్యమంత్రి లేకపోతే మిగతా వాళ్ళ ఆదేశాలు లేకుండా ఇంటెలిజెన్స్ చీఫ్లు ఇవన్నీ చేస్తారా అన్న లాజిక్ వెళ్తే అది చట్టం లాజిక్ కాదు కదా. లా డస్ నాట్ నీడ్ లాజిక్ అండి. లా నీడ్స్ ఎవిడెన్స్. ఇక్కడ లాయర్ గా మనం చూడాల్సింది ఎవిడెన్స్. అట్లా ఎన్నన్నా 99 మంది ఏమంటారు, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అంతే. ఇప్పుడు ఒకటండి, మనకి ఎప్పుడు నందిని సత్పతి కేసు అని ఒకటి ఉంటది, అంటే ఫార్మర్ ఒరిస్సా. ఆమె కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సమనింగ్ ఆఫ్ ఎ పర్సన్ వితౌట్ ప్లాసిబుల్ రీజన్ ఈజ్ నథింగ్ బట్ హెరాస్మెంట్ అన్న. దట్ ఈస్ వెరీ సెలబ్రేటెడ్ కేసు. అది అందరికి తెలిసి ఉండాలి క్రిమినల్ లా ప్రాక్టీస్ చేసేవాళ్ళకి. అంటే నేనేమంటానంటే, యువర్ యాంగ్జైటీ టు ఎంబరాస్ సంబడి ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ఆనెస్ట్ ఎఫర్ట్ టు కల్ అవుట్ ది ఎవిడెన్స్. శరత్ గారు, ఇప్పుడు ఈ కేసులో నిందితులుగా పేర్లు వచ్చిన వారు ముందస్తు బెయిల్ లేదా స్టే తీసుకుంటే దర్యాప్తుపై ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? అసలు దీంట్లో స్టే ఎవరిస్తారమ్మా? స్టే ఎవరివ్వరు. ఎందుకంటే ఇంత సీరియస్ అఫెన్స్ లో ఇన్వెస్టిగేషన్ ఈ దశలో ఉన్నప్పుడు ప్రభాకర్ రావుకే అవకాశం ఇవ్వలేదు. ప్రభాకర్ రావునే హి హస్ బీన్ డైరెక్టెడ్ టు గో అండ్ అపియర్ బిఫోర్ ది ఐఓ. కానీ 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ పాటు పిలవద్దని చెప్పారు సార్. చూడండి, 1 ఇయర్ పాటు ముందస్తు బెయిల్ మీద ఉన్నాడు సార్. ఆర్డినరీ దొంగలే తప్పించుకొని పోయి ఏళ్ల తరబడి పోలీసులకు చిక్కకుండా దాచుకుంటున్న రోజులలో ప్రభాకర్ రావు బీయింగ్ ఎన్ ఇంటెలిజెన్స్ చీఫ్ డజంట్ హీ నో ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హీ బీయింగ్ ఇన్ ఇండియా? సో అది సోఫిస్టికేటెడ్ గా, ఒక క్లెవర్ డిజైన్ గా అతను పారిపోయినాడు. ఆ పరిస్థితులలో అతన్ని తీసుకురావడం ఈజ్ అ గ్రేట్ ఎఫర్ట్ బై ది ప్రజెంట్ గవర్నమెంట్. ఐ అగ్రీ ఆన్ దట్ పార్ట్. అదే సిన్సియారిటీని ఇంకా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో చూపెట్టి ఖచ్చితంగా నేరస్తులను పట్టుకొని నేరస్తులకు శిక్ష పడేలాగా చేస్తే మనము ప్రభుత్వాన్ని హర్షించవచ్చు, ప్రభుత్వ చర్యల్ని. అట్లా కాకుండా ఈ లీకల వ్యవహారాలతో పాలిటిక్స్. శరద్ గారు, ఒక విషయం పెడతాను. పారిపోయాడంటే ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పనిచేసి ఇండియా నుంచి వెళ్ళిపోయే ముందు ఎట్లా పారిపోతారండి? ఎంతమంది సహకారం ఉంటే పారిపోయాడు చెప్పండి. దాంట్లో దానికి ఉంది, దానికి బ్యాక్గ్రౌండ్ సపరేట్ ఉందండి. ఆ విషయాలు కూడా మాకు తెలుసు. కానీ ఇప్పుడు ఏది మాట్లాడినా మాకు చాలా ఇది ఉంటుంది అనమాట. సో మేము అడిగేది ఏంటంటే, ఇక్కడ మా ఫామ్ హౌస్ కేసులో అక్కడ ట్యాపింగ్ జరిగిన ఫోన్ అని చెప్పి దాంట్లో ఫస్ట్ 2023 డిసెంబర్లో నేను డీజీపీ రవిగుప్తా గారికి కలిసి చెప్పాను. తర్వాత బయటకు వచ్చి ప్రెస్ ముందర చెప్పాను. 23 డిసెంబర్లో ఫస్ట్ అందరికి ఇదే ప్రభాకర్ రావు పేరు, ఇదే రాధాకిషన్ రావు పేరు నేను అందరి ముందర మీడియా ముందు చెప్పాను. రవిగుప్తా గారికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ విధంగా జరిగిందని చెప్పి. సో అప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి ఇదే గవర్నమెంట్లో నన్ను ఇంతవరకు పిలవలేదు. ఇప్పుడు కూడా నన్ను మొన్న మన భరత్ గారు ఆ పాయింట్, అసలు నందకుమార్ అసలు ఎందుకు పిలవట్లేదు ఇంత మంచి శరత్ గారు కూడా ఆ రోజు మరి ప్రభుత్వానికి చెప్పినాను. నందకుమార్ ని పిలవకపోవడము తప్పు అనే విషయం నేను కేసీఆర్ ని కాళేశ్వరం కమిషన్ ముందర కూడా లాస్ట్ కు పిలవడం రాంగ్. దీని వల్ల ఏం జరగదని కూడా మీకు చెప్పినాను, మీకు గుర్తుండే ఉంటది మీ చర్చల్లోనే. ఇప్పుడు సార్ ఏ కాళేశ్వరం అయినా సరే సార్, కాళేశ్వరం అయినా ఇంకోటైనా ఎక్కడ కూడా మీరు అన్నట్టు ఏ సీఎం కూడా రిటర్న్ గా ఇవ్వడు. ఓకే, ఈ ఫోన్ ట్యాపింగ్ లో కూడా పొలిటిషియన్స్ కెనాట్ బి హ్యాండిల్ సార్. ఇక్కడ కూడా ఆఫీసర్ మస్ట్ డిమాండ్ సార్. కరెక్ట్ సార్. ఈ కేసులో కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ గానీ వాళ్ళు రూల్ బుక్ ఫాలో కావాలి. వాళ్ళు మరి ఈ విషయంలో మీరు చెప్పిన దాని ప్రకారం రిటర్న్ గా అయితే కేసీఆర్ ఇవ్వడు, కేటీఆర్ ఇవ్వడు, హరీష్ రావు ఇవ్వరు, ఎవరు అది పాసిబుల్ కాదు. అందుకే ఆఫీసర్లు బలవుతారు కదా చాలా చోట్ల. ఇప్పుడు చాలా కేసులలో ఆఫీసర్లే బలవుతారు. పొలిటికల్ బాసెస్ ని బట్ చేసిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ అనేది లీగల్ గా పొలిటీషియన్స్ కి అయితే నిలబడే కేసు కాదు. ప్రభాకర్ రావు
అక్కడి వరకు ఫిక్స్ అవుతారేమో భుజంగరావు రాధాకిషన్ రావు వరకు, అంతేనా సార్ ఇంకొక కోణం ఉంది సార్ అంతే దీనిలో. అంతే అంతే సార్. బలి ఎప్పుడు కూడా మేకనే ఇస్తారు సార్, పెద్ద పుల్ని ఇవ్వరు. దయచేసి ఒకసారి శుభప్రద్ పటేల్ గారు బీఆర్ఎస్ వెర్షన్ విందాం. శుభప్రద్ పటేల్ గారు. గుడ్